నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో చేతి వేళ్లతో ప్రపంచాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాము. కానీ మనము నేడు వాడుతున్న అడ్వాన్స్ ఫీచర్స్ యొక్క మూలాధారమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పరిణామ క్రమం గురించి చాలామందికి పూర్తిగా తెలియకపోవచ్చు. ఆండ్రాయిడ్ 1.0 నుంచి ప్రస్తుతం నేడు మనం వాడుతున్న అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ 14.0 వరకు అనేక రకాల ఆవిష్కరణలు జరిగాయి. వాటి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో కూడిన వీడియో ఒక సిరీస్లా ఈ మొదటి భాగంలో ఆండ్రాయిడ్ 1.1 నుంచి ఆండ్రాయిడ్ 4.0 వరకు తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు, టెక్నికల్ రిలేటెడ్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యొక్క మొట్టమొదటి వాణిజ్యపరమైనటువంటి వెర్షన్, కమర్షియల్ వెర్షన్ మొదటిసారిగా 2008 సెప్టెంబర్లో T-Mobile అంటే హెచ్టీసీ మొబైల్, గతంలో హెచ్టీసీ మొబైల్ అనేది ఉండేది. ఆ హెచ్టీసీ మొబైల్తో మొదటిసారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2008 సెప్టెంబర్లో ఆండ్రాయిడ్ 1.0 మొదలైంది. ఈ ఆండ్రాయిడ్ 1.0లో ఎటువంటి ఫీచర్స్ ఉండేవో ఒకసారి తెలుసుకుందాం. గతంలో కీప్యాడ్ ఫోన్ల నుంచి అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్లకు మారుతున్న రోజులు. ఆ రోజులలో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉండేవి కావు. మొట్టమొదటిసారిగా ఈ ఆండ్రాయిడ్ 1.0లో కొన్ని కీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి ఫీచర్ చూసినట్లయితే ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ ద్వారా మనము ఎటువంటి యాప్స్నైనా డౌన్లోడ్ చేసుకోగలిగే వాళ్ళము. గతంలో ప్లే స్టోర్ ఇలాంటివి ఉండేవి కాదు. ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ తోటి మనము కావాల్సినటువంటి యాప్లను డౌన్లోడ్ చేసుకోగలిగే వాళ్ళము. ఆ తర్వాత వెబ్ బ్రౌజర్ ద్వారా అనేక రకాల ఇంటర్నెట్ వెబ్సైట్లు బ్రౌజ్ చేసుకోవడము, వెబ్ పేజీలు బ్రౌజ్ చేసుకోవడము, ఇలాంటి ఫీచర్లు కూడా మొదటిసారి ఆండ్రాయిడ్ 1.0లో అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత కెమెరా సపోర్ట్, బేసిక్ కెమెరా, తర్వాత ఈమెయిల్ యాక్సెస్, తర్వాత గూగుల్ కాంటాక్ట్స్, క్యాలెండర్స్, గూగుల్ మ్యాప్స్, ఇలాంటి చిన్న చిన్న ఫీచర్లు. ఆ తర్వాత మీడియా ప్లేయర్, బ్లూటూత్, అదేవిధంగా నోటిఫికేషన్స్, వాల్ పేపర్స్. మొట్టమొదటిసారిగా ఒక ఆకర్షణీయమైనటువంటి ఫీచర్, ఈరోజు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న యూట్యూబ్ కూడా ఈ 2008 ఆండ్రాయిడ్ 1.0లో అందుబాటులోకి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 1.0లో మనము అందుకున్న నూతన ఫీచర్లు. ఇక తర్వాత వెర్షన్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్ని నెలల కాలం తర్వాత ఏప్రిల్ 2009లో ఆండ్రాయిడ్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ 1.5 కప్ కేక్ పేరుతో మొట్టమొదటిసారి ఒక పేరుతో విడుదలైంది. ఈ యొక్క వెర్షన్లో ఉన్నటువంటి ఆధునిక ఫీచర్లను గురించి ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా విర్చువల్ కీబోర్డ్ని ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా గతంలో విడ్జెట్స్ ఉండేవి కాదు. ఆ విడ్జెట్స్ ఫీచర్స్ని కూడా ఈ ఆండ్రాయిడ్ 1.4లో అందజేశారు. అదేవిధంగా వీడియో రికార్డింగ్ ఫీచర్ అది వరకు అందుబాటులో ఉండేది కాదు. మొట్టమొదటిసారిగా ఆండ్రాయిడ్ 1.5 కప్ కేక్ నందు వీడియో రికార్డింగ్ ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా కాపీ పేస్ట్ అనేటువంటి ఫీచర్ని కూడా ఈ యొక్క వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న చిన్న యానిమేషన్స్, ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా ఈ ఫీచర్తో మొదటిసారి అందుబాటులోకి వచ్చింది. గతంలో యూట్యూబ్ నందు వీడియోలు అప్లోడ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. తదుపరి వెర్షన్లో ఈ యొక్క ఫీచర్స్ని చక్కగా సవరించారు. ఆ తర్వాత మరికొంతకాలానికి అంటే సెప్టెంబర్ 2009 ప్రాంతంలో ఆండ్రాయిడ్ 1.6 డోనట్ పేరుతో మరొక అడ్వాన్స్డ్ వెర్షన్ విడుదల చేసింది. ఈ యొక్క వెర్షన్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా వాయిస్ అసిస్టెంట్ని రూపొందించారు. అదేవిధంగా మల్టీలింగల్ స్పీచ్ అంటే అనేక రకాల భాషలను మనము వాడుకోగలిగాము. ఆ తరువాత గతంలో స్క్రీన్ షాట్స్ తీసుకునే ఫీచర్స్ ఉండేవి కాదు. ఇవి ఆండ్రాయిడ్ 1.6 డోనట్ తోటి అందుబాటులోకి వచ్చాయి.
అదేవిధంగా గ్యాలరీ ఫీచర్ కానీ, తర్వాత విపిఎన్, అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ విపిఎన్, మనకు కావాల్సిన ప్రొటెక్షన్ అందించేటువంటి విపిఎన్ ఫీచర్ కూడా ఆండ్రాయిడ్ 1.6 డోనట్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మీరు చూసిన వాటిల్లో మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్, మీరు వాడిన ఫీచర్లు ఏమిటో కామెంట్లో తెలియపరచండి. ఆ తర్వాత అక్టోబర్ 2009లో ఆండ్రాయిడ్ 2.0 ఎక్లైర్ అనే పేరుతో ఆండ్రాయిడ్ 2.0 రిలీజ్ అయింది. ఈ ఆండ్రాయిడ్ 2.0 ఎక్లైర్స్ నందు అందుబాటులో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా 2.1 బ్లూటూత్ సదుపాయం, అదేవిధంగా అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్స్, తర్వాత ఫ్లాష్ సపోర్ట్, జూమ్, వైట్ బ్యాలెన్సింగ్, తర్వాత కలర్ ఎఫెక్ట్స్, ఇలాంటివి మొట్టమొదటిసారిగా ఆండ్రాయిడ్ 2 ఎక్లైర్స్లో అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఆధునీకరించబడి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ముందుకు వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 2.0 ఎక్లైర్లో మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఫీచర్స్. ఆ తర్వాత మరికొన్ని నెలల సమయం తర్వాత, అంటే మే 2010 ప్రాంతంలో ఆండ్రాయిడ్ 2.2 పేరుతో ఫ్రోయో అనే పేరుతో ఒక కొత్త మోడల్ని ఆండ్రాయిడ్ లాంచ్ చేసింది. ఇందులో ప్రధానమైనటువంటి ఫీచర్లు చూసినట్లయితే రెట్టించిన స్పీడు అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా మెమరీని అందించింది. తర్వాత యూఎస్బి టీథరింగ్ ఫీచర్ని జోడించింది. అదేవిధంగా బ్లూటూత్ ఎనేబుల్డ్ ఫర్ కార్స్, అంటే అది వరకు ఆడియో డివైజెస్లో బ్లూటూత్ అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు మనం ప్రయాణ సమయాల్లో కార్లు తదితర వాహనాల్లో చక్కగా బ్లూటూత్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. కానీ గతంలో ఆ ఫీచర్ ఉండేది కాదు. ఈ ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో వెర్షన్లో ఈ యొక్క కార్స్, ఇలాంటి వెహికల్స్కి ఈ ఫీచర్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. అదే తర్వాత ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్స్ సెట్ చేసుకునేటువంటి సదుపాయం కూడా ఈ వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా హై రిజల్యూషన్ డిస్ప్లే, గతంలో చాలా లో ఎండ్ ఫోన్స్లో చాలా తక్కువ రిజల్యూషన్ అందుబాటులో ఉండేది. మనము చక్కటి వీడియో స్ట్రీమింగ్ అనుభూతి పొందలేకపోయేవాళ్ళం. అయితే ఈ హై రిజల్యూషన్ డిస్ప్లే అందుబాటులోకి వచ్చాక చక్కటి వీడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. అదేవిధంగా బగ్ ఫిక్సేషన్ కానీ, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఈ ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో అనే వెర్షన్స్లో చాలా చక్కటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 2010 ప్రాంతంలో ఆండ్రాయిడ్ 3.0 జింజర్ బ్రెడ్ పేరుతో ఒక కొత్త వెర్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జింజర్ బ్రెడ్ ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసిన ఫీచర్లు ఒక రకమైన బేసిక్ ఫీచర్లు అనుకుంటే, వాటన్నిటినీ తలదన్నేలా మరింత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఈ యొక్క వెర్షన్లో అందుబాటులోకి వచ్చాయి. ఏమిటా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తెలుసుకుందాం. అప్డేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్, అప్పటి వరకు బేసిక్ ఫీచర్లతో మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి యూజర్ ఇంటర్ఫేస్ మరిన్ని అధునాతన ఫీచర్స్తో అప్డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ VoIP అందుబాటులోకి వచ్చింది. తర్వాత నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ NFC, బ్లూటూత్ ఎనేబుల్డ్ ద్వారా ఇప్పుడు ATM కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇవి గతంలో అందుబాటులో ఉండేవి కాదు. NFC ఫీచర్స్ ద్వారా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీతో సమీప డివైజెస్కి యాక్సెస్ దొరికేది. ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఆడియో ఎఫెక్ట్స్, తర్వాత డౌన్లోడ్ మేనేజర్, తర్వాత మల్టిపుల్ కెమెరా సపోర్ట్. మీరు చూసినట్లయితే పాత వెర్షన్స్లో కేవలం ఒకే ఒక్క ఫ్రంట్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ యొక్క ఆండ్రాయిడ్ 3. జింజర్ బ్రెడ్ వెర్షన్లో మల్టిపుల్ కెమెరాస్ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరాతో పాటు మరికొన్ని కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 3.0 జింజర్ బ్రెడ్ యొక్క ప్రత్యేక ఆకర్షణ.
ఈ వెర్షన్ నందు మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. సెన్సార్స్, మొదటిసారిగా సెన్సార్స్ ఇప్పుడు గతంలో ఈ సెన్సార్స్ అందుబాటులో ఉండేవి కాదు. అనేక రకాల సెన్సార్స్ మొదటిసారిగా ఆండ్రాయిడ్ 3.0 జింజర్ బెడ్ వెర్షన్ నందు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత పవర్ ఎఫిషియెంట్ యాప్స్ అంటే తక్కువ మెమరీని, తక్కువ బ్యాటరీని, తర్వాత ఇతర మొబైల్ రిసోర్సెస్ని తక్కువగా వినియోగించుకునే పవర్ ఎఫిషియెంట్ యాప్స్ మొదటిసారిగా ఆండ్రాయిడ్ 3.0 జింజర్ బెడ్ వెర్షన్ నందు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఈమెయిల్ నందు చాలా చక్కటి అధునాతన ఫీచర్లు తీసుకురావడం జరిగింది. తర్వాత కెమెరా ఎన్హాన్స్మెంట్స్ కూడా, కెమెరాలో కూడా చాలా చక్కటి ఫీచర్లు తీసుకురావడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ 3.0 జింజర్ బెడ్ వెర్షన్ నందు పొందుపరిచిన నూతన ఫీచర్స్. ఆ తర్వాత కొంతకాలానికి అంటే అక్టోబర్ 2011న ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ అనే పేరుతో ఒక ప్రఖ్యాతమైనటువంటి మోడల్ని ఆండ్రాయిడ్ లాంచ్ చేసింది. ఇందులోని ఫీచర్స్ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా ఇంప్రూవ్డ్ వాయిస్ మెయిల్ని కూడా నూతన ఫీచర్లతోటి అప్డేట్ చేసింది. అదేవిధంగా ఎర్రర్ కరెక్షన్, గతంలో ఎర్రర్ కరెక్షన్ ఫీచర్ అందుబాటులో ఉండేది కాదు. మనం ఏదైనా కీబోర్డ్లో తప్పుగా టైప్ చేస్తే తిరిగి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. అలాంటిది మొదటిసారిగా ఈ ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ అనే వెర్షన్లో ఈ ఎర్రర్ కరెక్షన్ కీబోర్డ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా తొలిసారిగా స్పీచ్ టు టెక్స్ట్, మనం ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్ లాంటివి వాడుతున్నాం, కానీ గతంలో అలాంటి అందుబాటులో ఉండేది కాదు. ఈ ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ నందు ఈ స్పీచ్ టు టెక్స్ట్ అనేటువంటి ఫీచర్ని తొలిసారిగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక ముఖ్యమైన ఫీచర్ గురించి మాట్లాడుకోవాలి, అదే ఫేషియల్ రికగ్నైజేషన్. ఈరోజు సాధారణమైనటువంటి స్మార్ట్ ఫోన్తోనే అనేక రకాల పనులు చేయగలుగుతున్నాం. బయోమెట్రిక్ కానీ ఇలాంటివన్నీ కూడా అందరికీ, సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్. ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మరొక ముఖ్యమైన ఫీచర్ చూసినట్లయితే బిల్ట్ ఇన్ ఫోటో ఎడిటర్. ఫోటోను కూడా మనము చక్కగా ఈ మొబైల్ నందే ఎడిటింగ్ చేసుకునే సౌకర్యం ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ నందు అందుబాటులోకి వచ్చింది. ఇవండి ఆండ్రాయిడ్ 1.0 నుండి ఆండ్రాయిడ్ 4.0 వరకు ఒక పరిణామ క్రమంలో మనము చూసిన ఫీచర్లు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి వెర్షన్లు, మీరు ఇంట్రెస్ట్గా ఫీల్ అయినటువంటి ఫీచర్ల గురించి వీడియో నందు కామెంట్ సెక్షన్ నందు తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి చక్కటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.